దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును, గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. ఫిబ్రవరి 9 ఆదివారం వృశ్చిక రాశి వారికి సాయంత్రం 6 గంటల తర్వాత అద్భుతం జరుగుతుంది. వెంటనే తెలుసుకోండి. ఫిబ్రవరి 9 ఆదివారం రోజున సాయంత్రం 6 తర్వాత వృశ్చిక రాశి వారికి ఒక అద్భుతం జరగబోతుంది. ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఆ అద్భుతం ఏమిటో తెలిస్తే ఎగిరి గంతేస్తారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి చాలా ఆత్మగౌరవం, స్వయం ప్రతిపత్తి అధికంగా ఉంటాయి. అంతేకాకుండా స్వయంగా విషయాలను ఇతరులకు అవసరం మేరకు మాత్రమే తెలియచేస్తూ ఉంటారు. అంటే వీరి యొక్క రహస్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరితో ఎంతవరకు చెప్పుకోవాలో అంతవరకు మాత్రమే చెబుతూ ఉంటారు. సొంత విషయాలలో ఇతరులకు జోక్యాన్ని అంగీకరించరు. వీరి యొక్క సొంత విషయాల పట్ల ఇతరులను జోక్యం చేసుకోనివ్వరు. ఒకవేళ ఎవరైనా వీరికి ఉచిత సలహాలు ఇస్తే కనుక వాటిని వీరు తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉండరు. మీ యొక్క ఉచిత సలహాలు అవసరం లేదు అన్నట్లుగా ఉంటారు. ఎవరిని కూడా వీరి యొక్క పర్సనల్ విషయాలలో జోక్యం చేసుకోనివ్వరనే చెప్పుకోవచ్చు. ఆధునిక విద్య, అలాగే విద్యా విధానం పట్ల ఆసక్తి, వినూత్న వ్యాపారాలలో రాణిస్తూ ఉంటారు. వీరి యొక్క మేధస్సుతో, తెలివితేటలతో ఉన్నతమైనటువంటి స్థానాలను చేరుకుంటారు. కొత్త కొత్త ప్రయత్నాలు చేసి అందులో తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను కలిగి ఉంటారనే చెప్పుకోవచ్చు. దైవభక్తి, అలానే మంత్రోపాసన మొదలైన విషయాలందు ఆసక్తి అధికంగా ఉంటుంది. అంతేకాకుండా అంతర్గత సాక్షికి విరోధంగా వీరు ఏది చేయరు. అంటే వీరి యొక్క మనస్సు ఏదైతే చెప్తుందో దాన్ని మాత్రమే చెయ్యాలి అని గట్టిగా ఫిక్స్ అయి ఉంటారు. అంతే తప్ప ఏది పడితే అది చెయ్యాలని పొరపాటును కూడా అనుకోరు. అలాగే న్యాయం, ధర్మం ఉన్న దగ్గర మాత్రమే వీరు ఉంటారు. పెద్దల పట్ల భక్తి, శ్రద్ధ కలిగి ఉంటారు. న్యాయం, ధర్మం, సహధర్మం ఇవన్నిటికీ పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. అవకాశం ఉండి సహాయం చేయలేదు అన్నట్టు నింద భరించవలసి రావచ్చు. ఉన్నత స్థితిలో ఉండి కూడా వీళ్ళకి ఏమీ సహాయం చేయలేకపోతున్నామన్న భావన కలుగుతుంది. సమాజానికి భయపడి లేదా ఇంకా దేనికో అడ్డగోలుగా మాత్రం సహాయం అనేది చెయ్యలేరు. సొంత వారితోనే బద్ధ వైరంగా ఏర్పడిపోతారు. వీరు ఎవరితోనైతే ఉన్నారో వారైతే మిమ్మల్ని ప్రేమించేవారు ఉంటారు, ద్వేషించేవారు ఉంటారు. మీ బంధువులు, మీ బంధుమిత్రులే ఆర్థికంగా అభివృద్ధి సాధించి మీకంటే ముందుగా సంపాదనను మించి కయ్యానికి కాలు దువ్వాలని అనుకుంటూ ఉంటారు. మిమ్మల్ని మించినటువంటి సంపాదన చేయాలని, అలాగే వారికి ఉన్నవన్నీ చేతకాని భావనలన్నిటినీ కూడా మీపైన రుద్దాలని అనుకుంటారు. ఏ రంగంలో ఉన్నా సరే మంచి పేరు ప్రతిష్ట అనేది ఉంటుంది. అలానే మీరు కూడా లౌక్యంగా వ్యవహరించి పనులను సాధిస్తూ ఉంటారు. తర్వాత వీరికి విమర్శలు వస్తాయి. ఇది వీరు సహించలేకపోతూ ఉంటారు. మానసికంగా బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ రాశి వారికి సాయంత్రం తర్వాత ఒక గుడ్ న్యూస్ అనేది తెలుస్తుంది. ఇది ఇంతవరకు గుడ్ న్యూస్ అని, ఇది వరకు ఏదైతే ఒక గుడ్ న్యూస్ గురించి ఎదురు చూశారో, లేదా మీరు ఏదైతే ఒక ఉద్యోగ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, విద్య పరంగా కానీ దేని గురించి అయితే మీరు ఇంతకాలం ఎదురు చూశారో, ఫెయిల్ అయి ఉన్నారో ఆ సక్సెస్ని మళ్లీ పొందుకోవడానికి మీకైతే అవకాశం రాబోతుంది. దానికి సంబంధించిన వార్త అయితే మీరు వినబోతున్నారు. మీరు కష్టపడి కృషి చేసి అందులో మీరు ఊహించని విధంగా ఫలితం పొందబోతున్నారు. మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది. అంతేకాదు మీరు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగడానికి కూడా మార్గాలు తెరుచుకుంటాయి. ఇదివరకు మీపై ఉన్నటువంటి శనీశ్వరుడి యొక్క దుష్ప్రభావాలు తొలగిపోయి ఈ సమయం నుండి మీకు అనుకూలంగా మారుతుందని చెప్పుకోవచ్చు. గోచర ఫలితమైతే మీకు చాలా అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీరు ఏది చేసినా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అలానే మీరు ఎప్పుడైతే ఇతరులను మంచి కోరుతూ ఉంటారో, మీ యొక్క సిద్ధాంతాల మేధస్సుతో ఇతరులను తీర్చిదిద్దాలి అనుకుంటారో అది పూర్తిగా మీకు కొన్నిసార్లు అనుకూలిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే మీ యొక్క మానసిక ప్రశాంతత పెరుగుతుంది. అది ఎలా అయినా కావచ్చు. దూరపు చుట్టాలు ఏదైనా శుభవార్తను అందచేయడం ద్వారా కావచ్చు, ఏదైనా సక్సెస్ని సాధించడం ద్వారా కావచ్చు, కుటుంబంలో గొడవలు, ఇబ్బందులు అన్నీ కనుమరుగైపోయి కావచ్చు. ఏ విధంగానైనా సరే మీకైతే మీకున్నటువంటి చెడు శక్తులన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. సాయంత్రం 6 తర్వాత మాత్రం ఏదో ఒక శుభవార్త మీ దరికి చేరుతుంది. ఈ శుభవార్త మీ తలుపు తడుతుందనే చెప్పుకోవచ్చు. రావాల్సినటువంటి ధనం కూడా చేతికి అందుతుందనే చెప్పుకోవచ్చు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.